ప్రాంతానికి వాక్య పరిచర్య కొరకు పిలిచారంట. వింటున్నారు మీరందరూ? పిలిస్తే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కొంచెం నాకు తగిలేటట్టుగా పాస్టర్ గారిని వేదిక మీద పిలిచారు. ఇప్పుడు మనం ఆహ్వానించుకున్న దైవజనులు వచ్చి ఈ రాత్రి మనకి వాక్య సందేశాన్ని అందిస్తారని పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు చక్కగా వేదిక మీదకి వెళ్ళాడు. సంఘమంతా ఇలాగే కూర్చున్నారు. ఈరోజు మంచి వాక్యం వింటాం, ఎందుకంటే దూర ప్రాంతం నుంచి దైవ సేవకులను పిలుచుకున్నాం. ఆయన వచ్చి మనకు చక్కటి వాక్యాన్ని అందిస్తారని సంఘమంతా ఎదురు చూస్తుంటే పాస్టర్ గారు వాళ్ళని అడిగాడంట, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, తర్వాత నేను దేవుని వాక్యం చెప్తాను అన్నాడంట. ఏంటి ఆ ప్రశ్న? అడగండి పాస్టర్ గారు. నేను చెప్పబోయే వాక్యం మీకు తెలుసా అన్నాడంట. ఆయన ఏం వాక్యం చెప్తాడో వాళ్ళకి తెలుసా? చెప్పండి. నేను చెప్పే వాక్యం మీకు తెలుసా? తెలియదుగా అన్నారంట వాళ్ళు. అందరు ఏమన్నారంటే చెప్పండి, తెలియదు పాస్టర్ గారు అన్నారంట. తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏందని చెప్పి ఆయన వేదిక దిగేసి వెళ్ళిపోయాడంట. తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏందని ఆయన వేదిక దిగేసి వెళ్ళిపోయాడు. మళ్ళా రెండో రోజు వచ్చిందంట. రెండో రోజు పాస్టర్ గారు వేదిక మీద పిలిచారు. ఈ రోజైనా ఈ పాస్టర్ గారి చేత మనం వాక్యాన్ని చెప్పించుకోవాలి, బలంగా వాక్యం వినాలి. కాబట్టి అందరూ శ్రద్ధగా వచ్చారు. సంఘమంతా, గ్రామంతా కదిలొచ్చారు. మరలా పాస్టర్ గారు ఈ ప్రశ్న అడిగాడంట, నేను చెప్పబోయే వాక్యం మీకు తెలుసా అన్నాడంట. ఈసారి వాళ్ళు ఏమని ఉంటారు చెప్పండి, మీరు చెప్పండి. తెలుసు అన్నారంట. ఏమన్నారండి? తెలుసు అనగానే పాస్టర్ గారు తెలిసిన వాళ్ళకి నేను చెప్పేది ఏందని వేదిక దిగేసి వెళ్ళిపోయాడంట. ఇక ఆఖరి రోజు ఏం మిగిలింది? మూడో రోజు, ఆఖరి రోజు. అరే ఎట్టయినా ఈ ఆఖరి రోజైనా పాస్టర్ గారి చేత మనం వాక్యాన్ని చెప్పించుకోవాలిరా ఎలాగైనా సరే అని మూడో రోజు ఆయన వేదిక ఎక్కాడంట. దైవజనులు వచ్చి వాక్యం అందిస్తారంటే పాస్టర్ గారు వేదిక ఎక్కాడు. మరలా అదే ప్రశ్న అడిగాడు. అయితే సంఘం ఈసారి సిద్ధపడి వచ్చారు, ఏమైనా చెప్పించుకోవాలని. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం మీకు తెలుసా అంటే సగం మంది ఏమో తెలుసు అన్నారు, సగం మంది ఏమో తెలియదు అన్నారు. అప్పుడు వెంటనే ఈయనేమన్నాడు తెలుసా? తెలిసిన వాళ్ళంతా తెలియని వాళ్ళకి చెప్పండి అని ఆయన చెప్పి దిగేసి వెళ్ళిపోయాడట. ఇంతగా ఆయన వాక్యం చెప్పాడా లేదా? వాక్యం చెప్పకుండానే 3 రోజులు ఏమైపోయినాయి? సభలు అయిపోయినాయి. చాలా ఖర్చుతో ఈ కూటాలు పెట్టుకుంటారు, కానీ వాక్యం లేకుండానే, దేవుని వాక్యం వినిపించకుండానే కూటాలు ముగించబడతా ఉన్నాయి. అయితే ఇంత సమయమైనా చాలా శ్రద్ధ కలిగి నా దేవుడు ఈరోజు మీ మధ్యలో ఒక కార్యం జరిగించడానికే ఈ రాత్రి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి అందరు 2 చేతులైతే హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెబుదామా? దేవునికి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. చాలా సంతోషం. ఇంత సమయం వచ్చింది కదా. మరొక దైవజనుడు అన్నాడంట, సరే బాగా సమయం అయిపోయింది, నేను కూర్చొని చెప్తాను, మీకు ఇష్టమేనంటే మీరు కూర్చొని చెబితే పాస్టర్ గారు మేము పడుకొని వింటాంలే అన్నారంట. వాళ్ళు ఏమన్నారు? మేము పడుకొని వింటాంలే పాస్టర్ గారు అన్నారంట. అలా చేయబాకండి. సమయం ఎక్కువైనా చాలా క్లుప్తంగా శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి మీతో పంచుకోవాలని మేము దూర ప్రాంతం నుంచి వచ్చాం. వినుకొండ ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో నేను దైవ సేవలో కొనసాగుతూ ఉన్నాను. మాది ఒంగోలు ప్రాంతము. నేను 2008 ఏప్రిల్ 27 వినుకొండ ప్రాంతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి దైవజనునిగా కొనసాగుతూ ఉన్నాను. మా పాస్టర్ గారు లిడియా ఫిలిప్, మాకు 2 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కూడా ఈరోజు వచ్చారు. నోవా ఫిలిపాల్, డానియల్ ఫిలిప్ జాన్. అలాగే మా మధ్యలోకి మరి మాతో కూడా ఈ పరిచర్యలో కొలకలూరి ఇందాక పాట పాడిన బోయస్ గారు, కిత్తురా గారు, మరి బిడ్డలు గ్లోరీ, అలాగే వినూత్న, మరి మా డ్రైవర్ భాష, మా యూట్యూబ్ తీస్తున్న రవి, పాస్టర్ రవి, అలాగే నాగేశ్వరరావు, అరుణక్క కుటుంబం అంతా కలిసి వినుకొండ నుంచి ఈరోజు మీ మధ్యలోకి వచ్చి ఈ పరిచర్యలో పాల్గొనే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి పాపారావు పాస్టర్ గారికి, సంఘ పెద్దలందరికీ, కూడి వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి మన ధ్యానం కొరకై ఒక్క మాట నేను చదువుతానండి. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా
నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నీవు చెప్పండి అందరూ, నీవు యాతన పడుచున్నావు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పాతాళంలో ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? యాతన పడుచున్నాడు. చెప్పాలి గట్టిగా, ఏం పడుతున్నాడు? యాతన పడుచున్నాడు. భయంకరమైన యాతన పడుచున్నాడు. ఈ సంఘటన, జరిగిన సంఘటన ఇది యేసుప్రభువారు చెప్పిన జరిగిన సంఘటన. ధనవంతుడున్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు తనకిష్టమైనట్టుగా బ్రతికి చనిపోయాడు ఒకరోజు. మనుషులు మనందరం ఒకరోజు ఏమవుతాం చెప్పండి? చనిపోతాం. చనిపోయిన తర్వాత దరిద్రుడైన లాజరు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి లాజరును దేవుని సన్నిధిలోకి, పరలోకానికి తీసుకొని వెళ్ళారంట. అయితే ధనవంతుడు చనిపోయాడు. చాలా గ్రాండ్గా ఆయన సమాధి కార్యక్రమం జరిగింది. ఆయన పాతి పెట్టబడ్డాడు. చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు పాతాళంలో ఏం చేస్తున్నాడు? యాతన పడుచున్నాడు. ఈ ధనవంతుడు ఎవరో తెలుసా? అబ్రహామును నా తండ్రి అన్నాడు. చెప్పండి, అబ్రహామును ఏమన్నాడు? తండ్రి అన్నాడంటే అబ్రహాము కుమారుడు, పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రము తెలిసినవాడు, వాక్యం తెలిసినవాడు, అబ్రహాము కుమారుడు. అబ్రహామును తండ్రి అన్నాడంటే అబ్రహాము కుమారుడు, పాత నిబంధన యూదుడు, ఆ వాక్యం తెలిసిన, ధర్మశాస్త్రం తెలిసిన వాడు ధనవంతుడు పాతాళంలో యాతన పడుటకు కారణమేంటి? చనిపోయిన తర్వాత రెండు మార్గాలనే గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన వారేమో వారు చనిపోయిన తర్వాత నిత్యత్వం ప్రభువులోకి వెళ్తారు, ప్రభు మహిమలో ఉంటారు, పరలోకంలో ఆనందిస్తూ ఉంటారు. ప్రభు లేకుండా, రక్షణ లేకుండా చనిపోయిన వారు పాతాళంలో యాతన పడుతూ ఉంటారు. ఈ ధనవంతుడు పాతాళంలో యాతన పడుటకు కారణం ఏంటో ఒక 4 విషయాలు దేవుని వాక్యంలో చూద్దాం. అమ్మ వినాలి వాక్యం, మా వినండి, కొద్ది నిమిషాలే, చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను, వినాలి. చెప్పండి, ఈ ధనవంతుడు, ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? ధనవంతుడు, పాత నిబంధన యూదుడు, అబ్రహాము కుమారుడు పాతాళములో యాతన పడుటకు కారణమేంటి? ఎందుకు పాతాళంలో యాతన పడుతున్నాడు? పాతాళంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన ప్రదేశము, కటిక చీకటి, అది బాటంలెస్ పిట్ అంటే యుగ యుగాలు కాలిపోవటమే, దానికి అంతము లేదు. అలాంటి భయంకరమైన స్థలంలో ఈ ధనవంతుడు, ఈ పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు పాతాళంలో యాతన పడుటకు కారణం ఏంటో ఒక 4 విషయాలు చాలా క్లుప్తంగా చూద్దామా? వింటారా? వాక్యం వింటారా? చెప్పండి, వాక్యం వినాలి, బాగా వినాలి. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఈ రాత్రి. కాబట్టి ఎవరి కొరకో దేవుడు మాట్లాడుతూ ఉండగా లైవ్లో చూస్తున్న మనందరం చక్కగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకు ఈ పాత నిబంధన యూదుడు, ధనవంతుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, అబ్రహాము కుమారుడు పాతాళంలో యాతన పట్టుకు మొదటి కారణం ఏంటో తెలుసా? చూడండి, అక్కడ ఏముందో, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెనో. చెప్పండి, ఏముంది అక్కడ బైబిల్లో? ధనవంతుడు ఒకడుండెనో. అంతేగాని వాడి పేరుందండి? దరిద్రుడైన లాజరు పేరుంది, కానీ ధనవంతుడి పేరుందే? పాస్టర్ గారు, పేరు లేకపోతే ఏం జరుగుతుంది పాస్టర్ గారు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవరైనా పేరు లేకపోతే ఏం జరిగిద్దో చూడండి. ఎవరైనా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. చూసారండి, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల.
ఎడారిపల్లి సంగమా, దేవుని ప్రజలారా, గ్రామ నివాసులారా, ఈ రాత్రి సువార్త కొడుకులో పాల్గొన్న వారులారా, ఎవని పేరైనా, మీ పేరైనా సరే జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడకపోతే వారందరూ ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలో యాతన పడుతూ ఉంటారు. జాగ్రత్త. ఒక ప్రశ్న అడిగేదే మిమ్మల్ని, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఇందాక మా పాషమ్మ గారు పాటలో ఆ మాట గుర్తు చేశారు. నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? పాస్టర్ గారు, ఎవరి పేరు జీవ గ్రంథాల్లో ఉంటాయి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నా కొరకై మరలా రానయ్యున్నాడని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. ఆధార్ కార్డులో పేరు లేకపోతేనే 4 సార్లు తిరుగుతున్నావే కదండి. బ్యాంక్ అకౌంట్లో పేరు తప్పు పడితేనే 4 సార్లు తిరుగుతున్నావే. ఓటర్ కార్డులో పేరు లేకపోతేనే 4 సార్లు తిరుగుతున్నావే. జీవ గ్రంథంలో నీ పేరు గురించి ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, పెద్దోళ్ళారా, వృద్ధులారా, విధవరాన్లారా, సంఘస్థులారా, లైవ్లో చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నదా? పేరు లేదండి. ధనవంతుడే, చాలా ధనం ఉంది, కానీ ఎన్ని ఎకరాల భూసామో, ఎన్ని ఎకరాల ఆసామో, ఎంత పొలం ఉందో, ఎంత ధనం ఉందో మనకు తెలియదు, కానీ వాడికి ధనం ఉంది, కానీ వాడి పేరు ఎక్కడలే చెప్పండి? జీవ గ్రంథంలో లేదు. పేరు జీవ గ్రంథంలో లేకపోతే నువ్వు వెళ్ళే స్థలం కూడా పాతాళమే. అక్కడ అగ్ని ఆరదమ్మా, పురుగు చావదు కదండి. ఈ ఎండల దినాల్లో కాసేపు ఏసీ లేకపోతేనే తట్టుకోలేకపోతున్నా, కాసేపు ఫ్యాన్ లేకపోతేనే తట్టుకోలేకపోతున్నా. యుగ యుగాలు కాలిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. కొంచెం నిప్పు పడితేనే అమ్మో అంటారు కదండి. కొంచెం సలసల కాగే నూనె పడితేనే అమ్మో అంటున్నావే. జీవితాంతం యుగ యుగాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, యుగ యుగాలు కాలిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో రాత్రి ఆలోచించేమని దైవ సేవకుడిగా మనం చేస్తున్నాం. మీ గ్రామం పేరు ఏం పేరు చెప్పండి? ఎడారిపల్లి. చెప్పండి, ఏ గ్రామం ఇది? ఎడారిపల్లి. ఈ ఎడారిపల్లిని నా ప్రభు జీవనదితో నింపునుగాక. ఒకవేళ ఎడారిగా ఉందేమో నీ బ్రతుకు, ఎడారి జీవితంలో ఉన్నావేమో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. మన దేవుడు ఎవరో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఎడారిలో ఏం ప్రవహిస్తానో నదులు ప్రవహింపజేస్తాను అన్నాడు. ఈ రాత్రి ఒకవేళ నీ బ్రతుకులు యేసయ్య లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిస్తే జీవ గ్రంథంలో నీ పేరు రాయాలని యేసయ్య అక్కడ కాచుకొని ఉన్నాడు. ఎవరైతే ఈ రాత్రి ఈ సభలో, ఈ కూడికలో యేసయ్యను సొంత రక్షకుని అంగీకరించి, ప్రభువా నా పేరు జీవ గ్రంథంలో రాయయ్యా, నేను చనిపోయిన నిత్యత్వంలో నేను ఉండాలయ్యా, నీతో జీవించాలయ్యా, నీ కొరకు సాక్షిగా బ్రతకాలయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా అని ఎవరైతే దేవుని అడుగుతారో మీ పేరు జీవ గ్రంథంలో రాయటానికి ఆయన అక్కడ సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబట్ట మీకు ఇష్టమేనా? మీకు ఇష్టమైతే మీ చేతి చూపించండి. నిజంగా పాస్టర్ గారు నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలని నేను ఆశపడుతున్నానండి, యేసయ్య నా పేరు జీవ గ్రంథంలో వ్రాయాలని, నిత్యత్వంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను వారంతా మీ చేతులు చూపించండి. నిజంగా మీకు ఆ హృదయాభిలాష ఉంటే, ఆ ఆశ ఉంటే, మీరు చనిపోయిన తర్వాత ప్రభుతో ఉండాలని కోరిక మీలో ఉంటే మీ చేతులు ఎత్తి. అమ్మ కూర్చున్న వాళ్ళంతా చేతులు ఎత్తడానికి ఏమి, చేతులు ఎత్తి చూపించండి. జీవ గ్రంథంలో మీ పేరు రాయబడాలని మీరు ఆశపడుతూ ఉంటే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఈ రాత్రే నా ప్రభు మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాసి మీకు నిత్యత్వం గురించిన నిరీక్షణతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేనని చెప్పండి గట్టిగా. ధనవంతుడు, పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, పాతాళంలో యాతన బట్టుకు మొదటి కారణం మనం చూసాం, వాడి పేరు ఎక్కడ లేదు? దరిద్రుడైన లాజరు పేరు రాశారు, కానీ బైబిల్లో ఈ జీవ గ్రంథంలో ధనవంతుడి పేరు లేదు. ఈ రాత్రి నీ పేరు కూడా జీవ గ్రంథంలో లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సువార్త సభల ద్వారా నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి, నిత్యత్వానికి సిద్ధపడాలి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు సాక్షిగా జీవించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. రెండవ కారణం చూద్దాం. ఎందుకు ఈ ధనవంతుడు
పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు పాతాళంలో యాతన పట్టడానికి రెండవ కారణం చూద్దాం. 19 వచ్చిన లూకాసు వార్త 16:19 వచ్చిన, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని. చూడండి, వీడు ధనవంతుడికి ఏం వస్త్రాలు ఉన్నాయంట? ఊదారంగు బట్టలు ఉన్నాయి కానీ సన్నపు నార వస్త్రాలు ఉన్నాయి కానీ పరలోకానికి వెళ్ళటానికి కావలసిన రక్షణ వస్త్రము లేదు. లోకంలో విలువైన వస్త్రాలు ఉండొచ్చు నీకు, లోకంలో ఓదారంగు బట్టలు ఏంటో తెలుసా? అది తుయితైరా, ఆ ప్రాంతంలో సముద్రంలో ఒక చేపను చంపి ఆ రక్తముతో చేసే వస్త్రాలంట, ఓదారంగు వస్త్రాలు. విలువైన వస్త్రాలు ఉన్నాయి కానీ పరలోకానికి వెళ్ళే ఏ వస్త్రం లేదు? రక్షణ వస్త్రం లేదు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తండ్రి ఇంటికి దూరం అయిపోయి తన తప్పు తెలుసుకొని బుద్ధి వచ్చినప్పుడు వాడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వాడికి ఏం పెట్టాడు చెప్పండి? ప్రశస్త వస్త్రము వాడికి త్వరగా తొడిగించాడు. యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో, యేసయ్యా నేను పాపినయ్యా, నీ రక్తంతో నా పాపాన్ని కడుగయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా అని పశ్చాత్తాపంతో ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వారికి యేసయ్య ఏమిస్తాడు? రక్షణ వస్త్రం ఇస్తాడు. బైబిల్లో ఆ మాట రాశారండి. యెషయా గ్రంథం 61:10 చదవండి ఎవరైనా తీసిన వారు. యెషయా గ్రంథం 61:10 త్వరగా. యెషయా గ్రంథం 61:10 చదవాలి. యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసినాడు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీకు ఏ వస్త్రం ఇస్తాడు? రక్షణ కదండి. ఈ లోకంలో మనకి చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, మంచి చీరలు ఉన్నాయి, మంచి నగలు ఉన్నాయి. ఇవేవి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళలేవు? పరలోకానికి, నిత్యత్వానికి తీసుకెళ్ళావు. నీ బ్యాంక్ బ్యాలెన్సు, నీకున్న పొలాలు, నీకున్న ఎకరాల భూమి, నీ ఆస్తి, నీకున్న విలువైనది ఏదైనా సరే నిన్ను పరలోకానికి చేర్చలేదు. నిత్యత్వంలో నువ్వు వెళ్ళాలంటే యేసయ్య ఇచ్చే ఏ వస్త్రం కావాలి? రక్షణ వస్త్రం. గట్టిగా చెప్పండి, ఏ వస్త్రమో? రక్షణ వస్త్రం. వీడికి విలువైన వస్త్రాలు ఉన్నాయి కానీ రక్షణ వస్త్రం లేదు. అందుకని వాడు చనిపోయి నేరుగా ఆడికెళ్ళాడు, పాతాళంలో యాతన పడుతున్నాడు. ఈ రాత్రి యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో, నిండు మనసుతో యేసయ్యని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి యేసయ్య ఏ వస్త్రం ఇస్తాడు చెప్పండి? రక్షణ. చెప్పండి, ఏ వస్త్రమో? రక్షణ వస్త్రం. రక్షణ. యేసయ్య రక్షణ ఇవ్వటానికే వచ్చాడు కదండి. నశించిన దానిని వెదకి రక్షించుడు కొరకై. రక్షణ అంటే విడుదల అని అర్థం. చూడండి, రక్షణ అనే మాటకు విడుదల. ఎవరు వారి పాపము నుంచి విడిపించబడలేరు. ఎవరు విడిపిస్తారంటే నిన్ను నన్ను మన పాపము నుంచి, పాప బానిసత్వం నుంచి, పాప దురలవాట్ల నుంచి మనల్ని విడిపించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఎవరైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువా నీ రక్షణలోకి నన్ను నడిపించాయని ప్రేమతో పరిశుద్ధతతో ప్రార్థన చేస్తారో యేసయ్య ఎంత ఘోరమైన పాపినైనా క్షమించి వారికి ఏమిస్తాడు చెప్పండి? రక్షణ వస్త్రము. గట్టిగా చెప్పండి, ఏ వస్త్రమో? రక్షణ వస్త్రము ధరింపజేసేది. కాబట్టి ఈ ధనవంతుడు, పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు పాతాళంలో యాతన బట్టుకు రెండవ కారణం ఏంటంటే వాడి పేరు లేదు. రెండవదిగా వాడికి కావలసిన పరలోకానికి వెళ్ళటానికి కావలసిన వస్త్రము, రక్షణ వస్త్రము లేదు. ఈ వస్త్రము యేసయ్య ఉచితంగా ఇచ్చేవాడు. దీని కొరకు నువ్వేదో పుణ్యాలు, యాగాలు, ధర్మకార్యాలు, ఏవేవో నీతి కార్యాలు చేయాల్సిన అవసరమే లేదు. ఈ రాత్రి నిండు మనసుతో యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే బైబిల్ చెప్తుంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? కడిగి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి యేసు దగ్గరికి వద్దాం, ఆయన ఇచ్చే రక్షణ వస్త్రాన్ని పొందుకుందాం. ధనవంతుడు
పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగిన ఈ అబ్రహాము కుమారుడు పాతాళంలో యాతన బట్టకు 2 కారణాలు చూసాం. ఒకటి, వాడి పేరు లేదు. రెండవదిగా, వానికి కావలసిన రక్షణ వస్త్రం లేదు. 3వ మాట చూడండి, లూకాసువార్త 16:19. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగ బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా ఏం చేస్తున్నాడు? వీడు పాత నిబంధన యూదుడు. యూదులు ఏం చేస్తారో తెలుసా? ఏముంది బైబిల్లో, ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొని. అంటే ఆదివారం ఏమి లేదు, ప్రార్థన లేదు. ఎందుకు ఈ ధనవంతుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు పాతాళంలో యాత్ర మట్టుకు మరొక కారణం ఏంటంటే, వీడు ప్రతిరోజు బహుగా ఏం పడుతున్నాడు? సుఖపడుతున్నాడు. ప్రతిరోజు సుఖమే కానీ ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలనే జ్ఞానం లేదు. చాలామంది ఆదివారం వచ్చిందంటే కూడా పనులకు వెళ్తారు. అలా చేయకూడదు. ఆదివారం ప్రభు లేచిన దినం. యేసయ్య ఆయన యెరూషలేములోకి జయప్రవేశమై వెళ్ళిన దినం ఆదివారం. యేసయ్య మన కొరకు మరణించి సమాధి చేయబడి పునరుద్ధాండై తిరిగి లేచిన దినం ఆదివారం. సంఘము కూడుకున్న దినం ఆదివారం. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన దినం ఆదివారము. ఆదివారం ఆది సంఘం కూడుకొని ఆరాధన చేశారు. పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం. అయితే యేసయ్య మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆ మొదటి దినం ఆదివారం దేవుడు ఘనపరిచాడు. కాబట్టి ఆదివారం మనం దేవునికి ఇవ్వాలి. చెప్పండి, ఆదివారం దేవునికి ఇవ్వాలి మన సమయాన్ని. బైబిల్ చెప్తుంది, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీరేం తినాలో, మీరేం త్రాగాలో, మీరేం ధరించుకోవాలో సమస్తము వాటి వెంట కలుగుతాయి. మొదటిది దేవునికి ఇస్తున్నావా? ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? ఆదివారం ప్రార్థనకు వస్తున్నావా? ఆదివారం దేవుని సన్నిధిని ఘనపరుస్తున్నావా? చాలామంది యవనస్తులు, పాస్టర్ గారు పెళ్ళిళ్ళైనాయండి, పిల్లలు పట్టుట లేదండి. ఊరకు చెప్పటం కాదు, పాస్టర్ గారు చదువుకున్నాను కానీ ఉద్యోగం రాలేదండి. నేను ఈ ఊరికి వచ్చే ముందే ఈ ఊరు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నా. ఇక్కడ ఈ ఊరిలో ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, 2-3 ఉన్నారు. అంతగా దేవుడు మా గ్రామాన్ని దీవించాడు పాస్టర్ గారని నాగేశ్వరరావు గారు, అరుణ గారు చెప్తే నాకు చాలా సంతోషం వేసింది. మంచిదండి, మంచిది. అయితే ఇంకొంతమంది ఉన్నారు నిరుద్యోగులుగా ఉన్నవారు, బిడ్డలు లేనివారు, వివాహమైంది బిడ్డలు లేరు. పాస్టర్ గారు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆశీర్వదించబట్టలేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారంలో చేతుల కష్టార్జితంలో దీవించబడలేకపోతున్నాం పాస్టర్ గారు. కారణం ఏంటి అంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తున్నావా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నన్ను గణపరుచు వారిని నేనేం చేస్తాను? దేవుని గణపరచు. ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావాలు ఉన్నాయి కదండి. ఏమని? ఆయన సన్నిధిలో ఘనతా ప్రభావాలు. ఆయన సన్నిధిలో పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి. ఎంత కష్టముతో నువ్వు ఉన్నా దేవుని మందిరానికి వస్తే ఆదివారం దేవుని సన్నిధిలో పర్వతాలు లాంటి నీ సమస్యలు కూడా దేవుడు మైనంలాగా ఏం చేస్తాడంట? కరిగించేస్తాడు కదండి. ఈరోజు అమెరికా దేశంలో విచారకరమైన విషయం ఏం తెలుసా? ఇంత గొప్ప మందిరాలు కూడా ఎవ్వరు రాక కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంట ఆ సంఘస్థులు. కారణం ఏంటో తెలుసా? సంఘానికి వెళ్ళే విశ్వాసులు లేరు. ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చునే విశ్వాసులు లేరు. ఈ రోజుల్లో కూడా ఆదివారం వస్తే మన సొంత పనుల్లోనే, ఆదివారం వస్తే మన వ్యాపారాల్లోనే, మన ముచ్చట్లే, ఆదివారం వస్తే మనయే దేవుని ఘనపరచడం మనం మర్చిపోయామో. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, జాగ్రత్త. ప్రభువులో మనం ఉండాలి, నిత్యత్వంలో మనం ఉండాలి అంటే ఆదివారం మనం ఘనపరచాలి. ఆదివారం ప్రభు దినం. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి కదండి. చాలామంది ఎప్పుడు వస్తారు తెలుసా? ఆదివారం 10:30 అనే సమయం మనం పెట్టుకుంటాం. మీకెంత ఆరాధన? ఆదివారం ఆరాధన సమయం ఎంత? టైం కూడా చెప్పటంలో చూసారా? ఎన్నింటికి? 10ంటికి. ఆ అమ్మాయి ఒక్కటి చెబుతుంది. ఆదివారం ఆరాధన 10ంటికి ప్రారంభం అయితే కొంతమంది 12:30కి వస్తారు కదండి. ఇంటికాడ శుభ్రంగా అన్నం వండుకొని తిని ఒకసారి తేపి అరిగి మళ్ళీ వీలైతే రెండోసారి కూడా తిని అప్పుడు వస్తారు చర్చికి. అంత అశ్రద్ధ చేయబాకండి. దేవుని కార్యాలంతా అశ్రద్ధ చేయబాకండి. ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరుస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని ఘనపరుస్తారో ప్రభు మిమ్మల్ని ఘనపరచునుగాక. ప్రభు మీ జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించునుగాక.
కాబట్టి ఎందుకు ఈ ధనవంతుడు, పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు పాతాళంలో యాతన పట్టడానికి మూడో కారణం ఏంటో తెలుసా? వాడికి ఆదివారం ఏమి లేదు, ప్రార్థన లేదు, విశ్రాంతి దినం లేదు, ప్రతిరోజు సుఖమే, ప్రతిరోజు సుఖమే, ఎప్పుడు సుఖమే, తింటము త్రాగటము సుఖించడమే నేర్చుకున్నాడు. కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నాకు ఆహారం ఇస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, బలమిస్తున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, నాకు న్యాయం తీర్చే దేవుడు, నా సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు నాకున్నాడు అని ఆయన సన్నిధికి వచ్చే ఆదివారాన్ని వాడు ఘనపరచలేకపోయాడు. కాబట్టి వాడు పాతాళంలో ఏం చేస్తున్నాడు? యాతన పడుతున్నాడు. కాబట్టి మూడు విషయాలు చూసాం. ఎందుకు ఈ పాత నిబంధన యూదుడు, ఈ ధనవంతుడు, ధర్మశాస్త్రం తెలిసిన అబ్రహాము కుమారుడు పాతాళంలో యాతన పడుతున్నాడు? మొదటి కారణం ఏం చెప్పండి? వాడి పేరు ఎక్కలేదు, జీవగ్రంథం లేదు. రెండవది, వాడికి కావలసిన రక్షణ వస్త్రం లేదు. మూడవది, వాడికి ఆదివారం ఏమి లేదు, ప్రార్థన లేదు. నాలుగో విషయం ఏంటో తెలుసా? వాడు భూలోకంలో ఉన్నప్పుడు వాడి కళ్ళు మూసుకుపోయాడు. అవునండి, వాడు పాతాళంలో యాతన పడేటప్పుడు కన్నులు ఎత్తాడు. వాడు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా వాడి కన్నులు మూసుకుపోయి ఉన్నాయి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడు? గుడ్డితనము. చాలా మంది గుడ్డివారుగా ఉన్నారండి. కళ్ళున్నాయి కానీ సెల్లు చూడటానికే, పాపం చూడటానికే, పాపంలో పెనుగులాడటానికే వారి కళ్ళు వాడుతున్నారు కానీ ప్రభు కార్యాలు చూడలేకపోతున్నారు కదండి. చూసారండి? దేవుడు కళ్ళు ఇచ్చింది ఎందుకో తెలుసా? పాడతారు పిల్లలు, నా కళ్ళు, ముక్కు, చెవులు, నా చేతులు, నా కాళ్ళు అన్నీ నా యేసు కోసమే, నా యేసు కోసమే. నిజంగా చెప్పండి, మీ కళ్ళు, మీ ముక్కు, మీ చెవులు, మీ నోరు, మీ చేతులు, మీ కాళ్ళు యేసు కోసమే వాడుతున్నారా? డిఎల్ మూడి అనే దైవ సేవకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తా వెళ్తా ఉంటే నలుగురు యవనస్తులు కూర్చొని పేకాట ఆడుతూ ఉన్నారంట. ఆ డిఎల్ మూడి దైవజనుడని తెలియక యవనస్తుడు కదా పిలిచారంట, రా నువ్వు కూడా వచ్చి ఒక చెయ్యి వేయకూడదా అంటే డిఎల్ మూడి అన్నాడంట, మీ దగ్గరకు వచ్చి చేతులు వేయటానికి నాకు చేతులు లేవు అన్నాడండి. అరే నీ చేతులు కనబడుతున్నాయే, భలే తమాషాగా మాట్లాడుతున్నావే, నీ చేతులు ఉన్నాయి కదా బ్రదర్ అంటే, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ శరీరం అంతా నేను ఒక ఆయనకి ఇచ్చేసాను అన్నాడంట. ఎవరైనా అని చాలా ఆసక్తిగా వాళ్ళు అడిగితే, ఆ నలుగురు యవనస్తులకు ఆ రోజు నా కొరకు సిలువలో మరణించి, నా పాపాలన్నీ తీసుకొని, నా కొరకై మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన నా యేసయ్యకు ఈ శరీరం అంతా సజీవ యాగంగా ఇచ్చేసాను, ఆయన ఈ శరీరంలో ఉన్నాడని చెప్పాడంట. ఆ మాటలకు ఆ నలుగురు యవనస్తులు కూడా వారు జీవితాలు మార్చుకున్నారు. వెంటనే ఆ నలుగురు యవనస్తుల కోసం ప్రార్థన చేశాడు. వారు నలుగురు యవనస్తులు రక్షించబడ్డారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ధనవంతుడి కళ్ళు మూసుకుపోయినాయి. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత వాడి కళ్ళు తెరవబడ్డాయి. చూసారండి, చాలామంది ప్రార్థనకు రాలేదు. గ్రామంలో చాలామంది ఉన్నారు కదండి, మొత్తం ఉన్నారు, వింటున్నారు. ఈ రాత్రి కొంతమంది ఇళ్ళ దగ్గర ఉండి వింటున్నారు, మంచిదే. కానీ ప్రార్థనకు రావట్లేదు. మీరు ఆసక్తిగా ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. మీరు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. అయితే రాత్రి ఆఖరి విషయం చెప్పి ముగించేస్తాను. వాడు ఈ లోకంలో ఉన్నంతసేపు వాడి కళ్ళు మూయబడ్డాయి. వాడు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత వాడి కళ్ళు తెరవబడ్డాయి. నీ కళ్ళు తెరవబడ్డాయా? నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? యేసుప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసుప్రభు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు ఇదిగో మన మధ్యలో మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఉన్న నాగేశ్వరరావు గారు, అరుణ గారిని మా వినుకొండ ప్రాంతానికి ఉద్యోగరీత్యా తీసుకొచ్చి మా సంఘ సభ్యులుగా చేసి, మా సంఘంలో వారు వాక్యం వినేటట్టుగా చేసి, వారిని ప్రభు ప్రేరేపించి ఇదిగో మా పల్లెలో, మా గ్రామంలో ఈ రాత్రి దైవజెండా మీరు వచ్చి వాక్యం అందించాలి. మా గ్రామంలో ఈ రాత్రి మీ వాక్యం వినబడాలయ్యా. కొందరైనా మిమ్మల్ని యేసు ప్రభుని తెలుసుకోవాలి, మీ వాక్యం ద్వారా రక్షణలోకి రావాలి. వారికి ఆ భారం ఇచ్చి ఈ రాత్రి ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ కళ్ళు తెరవబడ్డాయా, మొయ్యబడ్డాయా? ఒక ధనవంతుడికి ఒక కుక్క ఉందంట. బాగా వినండి. ఆ కుక్కకి 9 కుక్క పిల్లలు పుట్టినాయి. కుక్క పిల్లలైనా, పంది పిల్లలైనా, మన పిల్లలైనా పుట్టినప్పుడు బాగానే ఉంటారు కదండి. పెరిగిన తర్వాత కదా అరే గాడిదని పిలిచేది. ఆ 9 కుక్క పిల్లలు మొదటి రోజు బాగున్నాయి, రెండో రోజు ముద్దుగా ఉన్నాయి, మూడో రోజు చూశాడు ఈ ధనవంతుడు కళ్ళు తెరవలా. వెంటనే తోటమాలిని పిలిచాడు, అరే రంగయ్య, అయ్యా ఏంటయ్యా, అరే రంగయ్య ఈ కళ్ళు తెరవలేదురా. కళ్ళు తెరవకపోతే
పెద్ద కుక్కలు వచ్చి చంపేస్తేరా మరేం చేయమంటావయ్యా? ఒక గోతం సంచిలో ఈ 9 కుక్క పిల్లలు తీసుకో, ఇదిగో ముసి నది గారుతుంది కదా, ఆ ప్రవహించే నదిలో వేసేసి రాపోరా అన్నాడంట. ఈ రంగయ్య అన్నాడంట తోటమాలి, అయ్యగారు ఈ ఒక్కరోజు చూద్దాం, రేపు ఉదయం వస్తా, నేను ఉదయం వచ్చి చూసేసరికి కళ్ళు తెరిస్తే సరే, లేకపోతే మొత్తం సంచిలో వేసుకొని తీసుకెళ్ళి ఆ మూసి నదిలో పారేసి వస్తానన్నాడంట. అలాగే రా ఒక్కరోజు అవకాశం ఇద్దాంరా అన్నాడంట ఆ ధనవంతుడు. మరుసటి రోజు ఉదయము వచ్చాడు రంగయ్య. అరే వచ్చావా? ఆ రంగయ్య వచ్చాడు, ఆ గోతం సంచి తీసుకున్నాడు, ఈ 9 కుక్క పిల్లలు చూశాడు, కళ్ళు తెరవల, మొత్తాన్ని తీసుకుని వెళ్ళాడు, మూసి నదిలోకి వెళ్ళాడు. పారేసే ముందు కూడా చూశాడు, ఆ కళ్ళు తెరవల, పారేసి వచ్చాడు కానీ దిగులుగా ఉన్నాడు ఈ రంగయ్య తోటమాలి. ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, యజమాని అడుగుతున్నాడు, రే రంగయ్య కుక్క పిల్లలు పారేసావా? పారేసానయ్యా కానీ అన్నాడంట. కానీ ఏందిరా ఏమని చెప్పురా అంటే, అయ్యా పారేసే ముందు కూడా చూశానయ్యా, అవి కళ్ళు తెరవలేదు, కానీ అవి నదిలో కొట్టకపోయేటప్పుడు అప్పుడు తెరిసినాయి అయ్యా కళ్ళు. నదిలో కొట్టకపోయేటప్పుడు కళ్ళు తెరిస్తే లాభం లేదు కదరా, మొత్తం అలాగే చచ్చిపోయినాయి. కొట్టబోయేటప్పుడు కళ్ళు తెరిస్తే లాభం లేదండి. ప్రభు అవకాశం ఇచ్చినప్పుడే నీ కళ్ళు తెరవబడాలి. ఈ రాత్రి వాక్యం వినబడుతున్నప్పుడే నీ కళ్ళు తెరవబడాలి. యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకై కల్వరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, సజీవుడిగా ఇదిగో మన మధ్యలో మాట్లాడుతున్నాడు. నీ కొరకై సువార్త వినిపిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. సమయం ఇంత అయిపోయినా సరే నీతోనే నీ జీవితాన్ని మార్చుకోవాలని, నీ కళ్ళు తెరవబడాలని, నీ మనోనేత్రం వెలిగించబడాలని నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ కళ్ళు తెరవబడ్డాయా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఎంతకాలం దేవునికి విరోధమైన బ్రతుకుతావు? ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? ఒక గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ధనవంతుడు, పాత నిబంధన యూదుడు, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, అబ్రహాము కుమారుడు, పాతాళంలో యాతన బట్టుకు 4 కారణాలు చూసాం. ఒకటి, వాడి పేరు లేదు. ఈరోజు నీ పేరు రాయటానికి యేసయ్య అక్కడ సిద్ధంగా ఉన్నాడు పరలోకంలో. ఆయన రెడీగా ఉన్నాడు. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కనికరాన్ని నువ్వు పొందుకోవడానికి ఇష్టపడితే నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. రెండవది, వాడికి కావలసిన వస్త్రం లేదు, నీకు రక్షణ వస్త్రం ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈరోజు నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది, నీకు రక్షణ వస్త్రం వస్తుంది. మూడవది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది. నాలుగవది, నీ కళ్ళు తెరవబడతాయి, ప్రభువులో ఆనందిస్తావు. అందరం అలాగే కళ్ళు మూసుకుందాం. దేవుడిచ్చిన అవకాశంలో, దేవుడిచ్చిన మాటలు మనం వింటూ ఉండగా ప్రభు కోసం మన హృదయాన్ని తెరుద్దామా? ప్రభు కోసం మన హృదయాన్ని తెరుద్దామా? యేసయ్యా ఇదిగో ఈ రాత్రి నా కళ్ళు తెరవండి నాయనా. యేసయ్యా నాతోనే మీరు మాట్లాడారు ప్రభా. యేసయ్యా నా కోసమే ఈ మీటింగ్ అయ్యా, నా కోసమే సువార్త కూడికయ్యా. ఇక నా పేరు జీవగ్రంథంలో రాయబడాలి, నాకు రక్షణ వస్త్రం కావాలయ్యా. నీ సన్నిధికి నేను వస్తాను ప్రభా. అయ్యా నా కళ్ళు తెరవబడాలి, నా మనోనేత్రాన్ని వెలిగించయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా. నా కళ్ళు తెరువేసయ్యా, నా కళ్ళు తెరువేసయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకో. నాకు రక్షణ వస్త్రం కావాలి యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో. నా పేరు జీవగ్రంథంలో రాయేసయ్యని ఎవరైతే నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడ్డారో మీరున్న చోట మీ చేతి చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య ఈ రాత్రి ఇప్పుడే మీ పేరు జీవగ్రంథంలో రాసి మీకు రక్షణ వస్త్రం ఇచ్చి మీ కళ్ళు తెరిచి ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా దయచేయనుగాక. ప్రభు కోసం ఆ రీతిగా తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు మీ చేతిలో చూపించండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా నా పేరు జీవగ్రంథంలో ఉండాలయ్యా, నా పేరు జీవగ్రంథంలో రాయి తండ్రి, నాకు కావలసిన రక్షణ వస్త్రం దయచేయి. ఎవరు అటు ఇటు చూడొద్దు. మీ పేరు జీవగ్రంథంలో రాయబడాలని, మీకు రక్షణ వస్త్రం కావాలని ఒక తీర్మానం తీసుకోవడానికి మీరు ఇష్టపడితే నా కళ్ళు తెరిచినందుకే నీకు వందనాలయ్యా. ఇదిగో మూయబడిన నా కళ్ళు తెరవబడాలేసయ్యా, నా పేరు జీవగ్రంథంలో రాయబడాలయ్యా. ఇదిగో నేను చనిపోయినా నిత్యత్వం నీలో ఉండాలేసయ్యని ప్రభు కోసం తీర్మానం తీసుకోవటానికి ఇష్టపడిన వారు మీరు ఎక్కడున్నా సరే మీ చేతిలో చూపించండి. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాయన, గాడ్ బ్లెస్ యూ. బాగా చేతులు ఎత్తిన వారు బాగా చేతులు ఎత్తండి, బాగా చిన్నగా కాదు. దేవుని కోసం ఈ తీర్మానం నా కోసం కాదు, మీ సంఘ కాపరి కోసం కాదు, మీ సంఘ పెద్దల కోసం కాదు. యేసయ్య పరలోకం నుండి చూస్తున్నాడు ఈ రాత్రి, ఈ పేరు జీవగ్రంథంలో రాయాలని చూస్తున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి నీ కోసమే, ఈ అవకాశం నీ కోసమే. ఇదిగో మూయబడిన నీ కన్నులు తెరవబడును గాక, తెరవబడును గాక.
ప్రభా నా పేరు జీవ గ్రంథంలో రాయ్యా, నిత్యత్వం నీతో ఉండే భాగ్యం నాకు దయచేయ్యా. యేసయ్యా నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావని, నా పాపం కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా నా కొరకు రాబోతున్నావని నేను నమ్ముతున్నానయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యని ప్రభు కోసం తీర్మానం తీసుకున్న వాళ్ళంతా మీ చేతులు చూపించండి, బాగా గట్టిగా పైకి చూపించండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులెత్తిన వారంతా ఈ ప్రార్థన నాతో చెప్పండి. యేసయ్యా ఈ రాత్రి నాతోనే మీరు మాట్లాడినందుకై మీకు వందనాలయ్యా. నా పేరు జీవ గ్రంథంలో రాయండి నాయన. నాకు కావలసిన రక్షణ వస్త్రం ఇవ్వండి అయ్యా. మీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఇవ్వండి అయ్యా. నా మనోనేత్రాలు తెరిచి నా బ్రతుకు కాలం అంతా నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు ఇష్టమైన జీవితం సజీవ యాగంగా సమర్పించుకొని నా మాటలో, నా తలంపుల్లో, నా ప్రవర్తనలో, నా ప్రేమలో, నా విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా నీకు ఇష్టమైన సాధనంగా జీవించే కృప నాకు దయచేయమని రాత్రి సేవకుడి ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు దీవించమని, ఈ తీర్మానాన్ని దీవించమని, ఘనపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను, గ్రామం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నేను ఎడారిపల్లి ఈ గ్రామంలో ఈ 53వ దేవాలయపు శృంగార దేవాలయపు వార్షికోత్సవ సభలు ఆశీర్వాదకరంగా జరిగించి మీ దైవజనం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నక్కర ఎరిగిన దేవుడుగా మీరిచ్చిన వాక్కుకై స్తోత్రాలు. వాక్యం మీదయ్యా, మీ మెల్లని స్వరంతో మా ప్రాణాత్మ దేహములు తెప్పరిలు చేసినందుకై స్తోత్రాలు. ఈ వాక్య పరిచయం ద్వారా మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ గ్రామాన్ని దీవించండి, సంఘాన్ని, సంఘ కాపరిని, ఆయన పరిచయను, కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి అయ్యా. సంఘ పెద్దలను దీవించండి. ఎంత వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కూడికలకు ప్రోత్సహించి సహకరించిన బిడ్డలందరినీ దీవించండి. సంఘంలో చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు పేరు పేరు చొప్పున తండ్రి ఒక్కొక్కరికి మీ ఆశీర్వాదం దయచేయండి. మీరు ఆఖరి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయా, ఈ గ్రామంలో రాత్రి జరిగిన పరిచయను నీరు కట్టి ఫలింపచేయమని, కృప దయచేయమని, మీరు ఆఖరి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెప్పాలి గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని ప్రేమించి మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సంఘ కాపరి దైవజనులు పాపారావు పాష గారికి, పెద్దలందరికీ, ప్రాముఖ్యంగా మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పరిచయం చేసి సువార్త అందించే ఈ తరుణాన్ని, భాగ్యాన్ని ఇచ్చిన నాగేశ్వరరావు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గారు, మా ప్రాంతం వినుకొండలో విరుదు నాగేశ్వరరావు గారికి, కట్టెప్పుడు అరుణ గారికి, వారి కుమార్తె చికిత, ఆమెకి బ్యోలా అని పేరు పెట్టాం. మొన్నే ఈస్టర్లో బాప్తిసం తీసుకుంది. ఆమెకు, వారి బంధువులు, రక్త సంబంధికులు, గ్రామం అంతటికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభునే ప్రార్థన చెప్పుకుందాం అందరం కలిసి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు రాత్రి సంఘానికి, కుడికిల్లో పాల్గొన్న బిడ్డలకు, లైవ్లో చూస్తున్న వారికి, కుటుంబాలన్నిటికీ, గ్రామానికి, ప్రతి ఒక్కరికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి, దూరంలో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక. యేసయ్య దీవెనలు మీకు, మీ కుటుంబాలకు, మీ వ్యాపారాలకు, మీ చేతుల కష్టార్జితానికి, మీ పంట పొలాలకు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వాక్య పరిచయం చేసి